దేవుడు మనల్ని పాపం నుండి రక్షించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించారని, ఆయన ఎన్నో అద్భుతాలు చేసి సత్యమును బోధించి మన కొరకు శిలువపై మరణించి మరలా 3వ రోజు మృత్యు నుండి లేచారని ఇలా మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. వెళ్లే ముందు యేసు ప్రభు నేను మళ్ళీ వస్తాను అని ఆయన 2వ రాకడకు వచ్చే ముందు కొన్ని సూచనలు ఉంటాయని చెప్పారు. అయితే వాటిలో కొన్ని జరిగిపోయినవి, ప్రస్తుతం కొన్ని జరుగుతున్నవి. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. యుద్ధాలు మరియు హింసల పెరుగుదల. ఇవి ప్రస్తుతం మన భూప్రపంచం మీద జరుగుతూ ఉన్నవి. భూకంపాలు, కరువులు మరియు తెగుళ్లు రావడం. మనలో చాలా మందికి కోవిడ్-19 గురించి తెలిసే ఉంటుంది కదా, అది ఎంత ప్రభావం చూపిందని. ప్రకృతి వైపరీత్యాలు మరియు పర్యావరణంలో జరిగే కొన్ని మార్పులు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచంలో భూకంపాలు పెరిగిపోవడం, సునామీలు రావడం. రీసెంట్గా జపాన్లో ఒక పెద్ద సునామీ అయితే వచ్చింది కదా, అలాంటివి. మానవుల్లో అనైతిక మరియు చట్టవిరుద్ధమైన ప్రవర్తన జరగడం. ఇజ్రాయెల్ యొక్క పునర్జన్మ మరియు జెరూసలేం కోసం యుద్ధం జరగడం. రోజురోజుకి టెక్నాలజీ పెరిగిపోవడం. తప్పుడు ప్రవక్తలు మరియు క్రీస్తులు రావడం. విశ్వాసంపై దాడి జరగడం. దేవుని సువార్త వ్యాప్తి జరగడం. అయితే ఇప్పుడు చెప్పిన వాటన్నింటిలో ముందుగానే కొన్ని జరిగాయి, కొన్ని జరగబోతున్నాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారో క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.